గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క దివ్యనామమున 22వ పాఠమునకు స్వాగతం పలుకుతున్నాము. మీకందరికీ తెలిసినట్లుగానే మనము త్రిత్వకంలో తండ్రి తత్వం గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 21 పాఠంలో ఇశ్రాయేలు ప్రజలను తండ్రి అయిన యెహోవాదేవుడు బానిసత్వం నుంచి విముక్తి చేసిన తర్వాత వారు చేరబో కానాను దేశంలో జీవించడానికి కావలసినటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితమునకు తగిన విధముగా 10 ఆజ్ఞలను వారికి అనుగ్రహించారు. ఆ 10 ఆజ్ఞలలో 3 ఆజ్ఞలు తండ్రి అయిన యెహోవాదేవునికి సంబంధించినవని మనము గడిచిన 21వ పాఠంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 22వ పాఠంలో 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ గురించి తెలుసుకొని పోతున్నాం. వాస్తవానికి మనం ముందుగానే తెలుసుకున్నట్లుగానే తండ్రి దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు తండ్రి దేవునికి సంబంధించినవి, 4వ ఆజ్ఞ 6వ ఆజ్ఞ కుటుంబములకు సంబంధించినవి, మిగిలిన 5 ఆజ్ఞలు సమాజములకు సంబంధించినవని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిలోని భాగంగానే తండ్రి అయిన యెహోవాదేవుడు అనుగ్రహించిన కుటుంబములకు సంబంధించిన 4వ ఆజ్ఞ గురించి తెలుసుకొని పోతున్నాం. ఈ 4వ ఆజ్ఞ గురించి తెలుసుకొని పోయే ముందు తండ్రి దేవుని యొక్క సహాయార్థమై పవిత్రాత్మ సర్వీసుని యొక్క ప్రేరణ కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమార్థమై ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన యెహోవాదేవా, అధములము అజ్ఞానులము అయిన మాకు ఆనాడు మోషే ప్రవక్త గారి ద్వారా మీరు మీ ప్రజలుగా ఎన్నుకొనిన అబ్రహాము వారసులైన ఇశ్రాయేలు ప్రజలు మీ ఎడల భక్తి విశ్వాసము కలకాలము పటిష్టముగా ఉండాలనే ఉద్దేశంతో మీరు అనుగ్రహించిన 10 ఆజ్ఞల గురించి నూతన ఇశ్రాయేలు ప్రజలమైన మేము కూడా తెలుసుకున్న భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి, వందనములు. గత 21 పాఠంలో మీరు అనుగ్రహించిన 10 ఆజ్ఞల చట్టమును మీ దయ కృప కనికరములచే మొదటి 3 ఆజ్ఞలను మీకు సంబంధించిన వాటిని మేము మీ పవిత్రాత్మ సర్వీసుని యొక్క శక్తిచే ధ్యానించుకున్న భాగ్యమును అనుగ్రహించి మీరే నిజమైన దేవుడని, మీరొక్కరే దేవుడని, మీరొక్కరే ఆరాధింపదగిన దేవుడని మేము తెలుసుకున్న భాగ్యమును దయచేసినందుకు వందనములు తండ్రి. ఇప్పుడు అనగా ఈ 22వ పాఠంలో మిగిలిన 7 ఆజ్ఞలను ధ్యానించుకొని ఆధ్యాత్మికంగానే కాక కుటుంబము మరియు సామాజికంగా కూడా క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితమును మీ చిత్తానుసారముగా మీ మహిమను ప్రకటించుకుంటూ జీవించే భాగ్యమును మాకు అందరికీ దయచేసినందుకు ధన్యవాదములు తండ్రి, ధన్యవాదములు. ఈ 22వ పాఠం అత్యంతం మాకు తోడుగా ఉండి నడిపించమని మేము అర్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము దేవా, వేడుకుంటున్నాము. ఆమెన్. గౌరవనీయ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు అనుగ్రహించిన ఈనాటి 22వ పాఠంలో 4వ ఆజ్ఞ అయిన నీ తల్లిదండ్రులను గౌరవించదుగాక అను ఆజ్ఞను ధ్యానించుకొని పోతుండగా మీకందరికీ నాదొక మనవి. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దైవవాక్య వ్యాప్తిలో మీరు కూడా భాగస్థులై తండ్రి దేవుని దీవెనను పొంది మీ కుటుంబములను సుభిక్షంగా ఉంచుకొనమని మనవి చేస్తున్నాను. సరే, ఇక మన పాఠంకి వస్తే తండ్రి దేవుడు మోషే ప్రవక్త ద్వారా అనుగ్రహించిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించదుగాక అన్నది. ఇది కుటుంబ జీవితానికి సంబంధించినది. ఈ 4వ ఆజ్ఞ మనం పరిశీలిస్తే ముందుగా దేవుడు కుటుంబ వ్యవస్థకు తన తరువాత అనగా దేవుని తరువాత ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబంలో భర్త భార్య వారి ప్రేమకు ఫలితాలైన బిడ్డలు. ఇప్పుడు ఈ 4వ ఆజ్ఞకు కుటుంబంలోని బిడ్డలకు తల్లిదండ్రుల ఎడల ఉండవలసిన గౌరవము మరియు వారి ఎడల బిడ్డలు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. అవి ఏమిటంటే, చిన్న వయసు నుంచి అనగా బిడ్డలు సుమారు 6-7 సంవత్సరాల మధ్య నుండే వారి యొక్క మానసిక పరిపక్వత ప్రారంభం అవుతుంది. సైకాలజీ ప్రకారం లేక మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం
ఆ వయసు నుండి ప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించడం లేక ధిక్కరించడం ప్రారంభిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఆ వయసు నుంచే బిడ్డలకు ఆధ్యాత్మిక చింతన, దేవుని యెడల భక్తిని, విశ్వాసం పెంపొందించాలి. అందువల్ల ఆ వయసు నుంచే బిడ్డలు తల్లిదండ్రుల యెడల విధేయత, వారి యెడల గౌరవ భావం వృద్ధి చెందుతుంది. అలా తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలను యేసుక్రీస్తు దేవుడు దీవిస్తారు. తండ్రి దేవుడు ప్రేమిస్తాడు. పవిత్రాత్మ దేవుడు తన ప్రేరణ శక్తి ద్వారా వివేకాన్ని ఇస్తారు. అందువల్ల తల్లిదండ్రులు బిడ్డలను ఆధ్యాత్మికంగాను, సత్ప్రవర్తన అలవర్చుకునే విధంగాను, భవిష్యత్తు యెడల బాధ్యత కలిగి జీవించేలా వారికి తెలియచేయాలి. లేనట్లయితే బిడ్డలు తల్లిదండ్రుల యెడల అవిధేయత కలిగి జీవిస్తూ అటు తల్లిదండ్రుల జీవితాలను నవ్వులు పాలు చేస్తారు, ఇటు వారి జీవితాలను కూడా నరకప్రాయం చేసుకుంటారు అని చెప్పుటకు రుజువుగా మనం ఈనాటి పాఠంలో 3 ఉదాహరణలను తీసుకుందాం. ఈ భూమిపై తల్లిదండ్రులను గౌరవించిన బిడ్డలకు తండ్రి యెహోవా ఇదిగో ఈ విధంగా దీవెనలు ఇస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనంలో, మీ ప్రభువునైన నేను ఆదేశించినట్లే మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లు చేసిన యెడల నేను మీ కొసవో గడ్డ మీద మీరు బహుకాలము క్షేమముగా జీవింతురు. ఇలా తండ్రి దేవుడు అనుగ్రహించిన యాజ్ఞ ప్రకారం జీవించినట్లయితే ఆ జీవించిన బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో, జీవించిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో మనం 3 నిజ జీవితాలను ఉదాహరణగా తీసుకుందాం. ఇవి నిజంగానే జరిగిన సంఘటనలు. మొదటిది పునీత లేక భక్తుడైన అగస్త్యని గారి జీవితం. అగస్త్యని గారి తల్లిగారు మౌనికమ్మ గారు చాలా భక్తురాలు, రోమన్ కథోలిక సంఘస్థురాలు. కానీ తండ్రి మాత్రం అంతగా దేవుడంటే గిట్టనివాడు. అందువల్ల అగస్త్యని గారు కూడా దైవ విశ్వాసానికి దూరంగా ఉండి ఎన్నో మత విశ్వాసాలు తెలుసుకొని ఏది కూడా ఆయనకు సంతృప్తి ఇవ్వలేకపోవటం వలన తన జీవితం వల్ల అగమ్య గోచరంగా జీవించాడు కొంతకాలం. అటువంటి సమయంలో అగస్త్యని గారి తల్లి మౌనికమ్మ గారు యేసుక్రీస్తుని యెడల అచంచల విశ్వాసం, ఎడతెరపలేని భక్తి, తన కుమారుని కొరకు నిరంతర కన్నీటి ప్రార్థన అగస్త్యని గారిని కదిలించి వేశాయి. ఆయనను క్రీస్తు దేవుని విశ్వాసగా మార్చాయి. రోమన్ కథోలికునిగా బాప్తిస్మం తీసుకునేలా చేశాయి. మంచి మత గురువుగాను, తత్వవేత్తగాను, ఒక గొప్ప భక్తునిగాను లేక పునీతునిగాను తీర్చిదిద్దాయి. చివరికి తన తండ్రిని కూడా రోమన్ కథోలికునిగా, యేసుక్రీస్తు దేవుని నిజమైన దేవునిగా విశ్వసించేలా చేసింది. ఆ విధంగా అచంచల విశ్వాసగాను, ఒక గొప్ప మత గురువుగాను మారినటువంటి అగస్త్యని గారి యొక్క భక్తి వలన అగస్త్యని గారి యొక్క తల్లిని దైవానుభూతితో తేలియాడేలా చేసింది. అగస్త్యని గారి యొక్క క్రీస్తు దేవుని యెడల గల భక్తి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా భక్తుడైన అగస్త్యని గారు తన తల్లిదండ్రులకు అసలైన కుమారునిగా గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. క్రీస్తు దేవుని సేవలో వర్ధిల్లాడు, తండ్రి యెహోవా దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను పాటించి. ఇప్పుడు 2వ ఉదాహరణ చూద్దాం. ఇది కూడా నిజంగానే జరిగిన సంఘటన. ఈ సంఘటన ఈ మధ్య జూన్ జూలై నెలలో జరిగిన సంఘటన. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో జరిగిన సంఘటన. ఒక మధ్య వయస్కుడు అనగా 40 నుంచి 45 సంవత్సరంలో వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉబ్బసంతో హాస్పిటల్లో చేరాడు. నేను ప్రార్థన చేస్తూ దేవుడు నీకు స్వస్థనిస్తారు అని చెప్తూ ధైర్యం కొంచెంగా కోలుకుంటున్నాడు. కానీ ఎప్పుడు వెళ్ళినా ఒక్కడే ఉంటున్నాడు. ఎవరు చూడటానికి అతన్ని దగ్గరకు రావటం లేదు. 4 రోజుల తర్వాత ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. కానీ వారు దూరంగా నించుని వారి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ను చూసుకుంటూ కొంచెం సమయం అయిన తర్వాత వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రార్థన చేసిన తర్వాత పాపం ఏంటి ఒక్కరే ఉంటున్నాడు అనుకుని అతన్ని, మీది ఏ ఊరు, నీకెవరూ లేరా అని అడిగాను. అందుకు అతను, ఉన్నారండి, నిన్న మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దూరంగా ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళే నా కూతురు నా కొడుకు. మరేంటి అసలు నీ దగ్గరకు రాకుండా వెళ్ళిపోయారు అని నేను ప్రశ్నించాను. అందుకు అతను, వారు నా దగ్గరకు రారండి, వాళ్ళమ్మ నా దగ్గరకు రానివ్వదు, నా దగ్గరకు వస్తే వాళ్ళకి నా జబ్బు అంటుకుంటుందని మా ఆవిడ వారిని రానివ్వదండి, నన్ను ఒక్కడినే
మా మామయ్య గారు చేర్చి వెళ్ళిపోయారండి. అప్పటి నుండి ఎవరు ఇప్పటి వరకు రాలేదండి అన్నాడు. అందుకు నేను, అయినా ఏం పర్వాలేదు, నీకు దేవుడు స్వస్థనిస్తాడు, కోలుకుంటావు, నీ దగ్గరకు వారే వచ్చేటట్లు చేస్తాడు అని ధైర్యం చెప్పాను. కానీ అతను, దేవుడు స్వస్థనిచ్చిన ఉపయోగం ఏముంటుంది సార్, నా భార్య దూరంగా ఉంటూ నా బిడ్డను దగ్గరకు రానివ్వకుండా నాకు ప్రేమ ఆప్యాయత లేనప్పుడు నాకు ఆరోగ్యం ఉన్నా ఉపయోగించి సార్, కన్నీరు పెడుతూ దుఃఖిస్తూ నాతో చెబుతూ చాలా బాధపడ్డాడు. అలా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి తనకున్న ఉపశమ అనారోగ్యం కన్నా మానసిక దిగులుతో 4 రోజుల తర్వాత మరణించాడు. ఈ సంఘటనలు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కొన్ని ఇళ్లలో బిడ్డలు, కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను గౌరవించే విధానం, మరి ఇటువంటి బిడ్డలను తండ్రి దేవుడు దీవిస్తారంటారా? మీరే చెప్పండి. అలాని అందరూ అలాగనే ఉంటారని కాదు. కొందరు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకునే ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే ఇప్పుడు నేను చెప్పబోయే మరొక ఉదాహరణ. అదే తాడేపల్లిగూడి ఏరియా హాస్పిటల్లో ఒక వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యాధితో హాస్పిటల్ చేరాడు. చూడటానికి ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో చేరిన మొదటి రోజు ఒక 5గురు మంచం చుట్టూ ఉండి అతనికి ధైర్యం చెప్పారు. హాస్పిటల్లో 20 రోజులు ఉన్నారు. 2వ రోజు నుండి మీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమంటారా అని నేను అడిగాను. ప్రార్థన చేయండి సార్ అని వారు అడిగారు. ఆ రోజు ప్రార్థన చేసి వెళ్ళిన రాత్రి నాకు స్వప్నంలో పూర్తిగా అతను కోలుకున్నట్లుగా దర్శనం వచ్చింది. తెల్లారి ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయనతో ఒక స్త్రీ ఉన్నారు. ఆమె వారు అక్కగారంట. అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి చెప్పాను, మీరు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళిపోతారని. ఆయన చాలా సంతోషించారు. అలా అని నాకు స్వప్నం వచ్చిందని చెప్పాను. వారు సంతోషించారు. ఆయన హాస్పిటల్లో ఉన్నంతకాలము ఆయన మంచానికి దోమలు తెరకట్టి ఎవరో ఒకరు, రోజుకు ఒకరు, ఆయన కూతురు, ఒకరోజు వారి యొక్క అన్నగారు, తమ్ముళ్ళు, మరొక రోజు ఆశ్చర్యం ఏంటంటే తెలుసా స్నేహితులారా, ఒక చిన్న పిల్లవాడు 3వ తరగతి చదువుతున్నవాడు. ఆ పిల్లవాడు ఒక్కడే నేను ప్రార్థనకు వెళ్ళిన సమయానికి మంచం చుట్టూ దోమల తెర సర్దుతూ ఉన్నాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్లవాడిని అడిగాను, బాబు నీవు ఈ సార్ గారికి ఏమవుతావు అని అడిగాను. ఆశ్చర్యంగా, ఆయన మా తాతగారండి, నేను 3వ తరగతి చదువుతున్నానండి, 1 గంట తర్వాత మా వాళ్ళు వస్తారండి అన్నాడు. ఆశ్చర్యం వేసింది. 1 వారం గడిచిన తర్వాత స్వప్నంలో యేసయ్య చెప్పినట్లుగా ఎంతో ప్రమాదకర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఆయన గారు కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి 3 సంఘటనలో ఎవరు తల్లిదండ్రులను బాగా చూసుకున్నారు? మీరే చెప్పండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఎవరిని దేవుడు దీవిస్తారు? తప్పనిసరిగా మొదటగా మనం చెప్పుకున్నట్టుగా భక్తుడైనటువంటి అగస్తిని గారిని, మరియు 3వ ఉదాహరణలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ. ఈ 3 ఉదాహరణలు బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేమిటంటే, తల్లిదండ్రులు బిడ్డలను చిన్న వయసు నుంచి విధేయత, పెద్దల గౌరవము, భక్తి, విశ్వాసము, అణకువ నేర్పుతూ భర్త భార్య వారి యొక్క అత్తగారులను, మామగారులను గౌరవించినట్లయితే అది కళ్ళారా చూస్తున్నటువంటి బిడ్డలు ఎదిగిన తర్వాత వారి తల్లిదండ్రులను గౌరవిస్తారు. అదేవిధంగా బిడ్డలు ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమతో, ఆదరణతో, గౌరవంతో చూస్తారో అప్పుడు తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగాను, మరి ముఖ్యంగా మానసిక ఉల్లాసంగా ఉంటూ ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే వృద్ధాప్యంలోనూ మరియు అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఏ బిడ్డలైతే ప్రేమ అనురాగాలతోటి, గౌరవభావంతో, ఎంతటి అంటువ్యాధి వచ్చినా మేమున్నాము అనే ధైర్యంతో వారిని కంటకి రెప్పలా కాచుకుంటారో ఆ సమయంలో తల్లిదండ్రులు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి వారు భౌతికపరమైనటువంటి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనము ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి 3 ఉదాహరణల ద్వారా మనం గ్రహించాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు ఎవరిని దీవిస్తారు?
తప్పనిసరిగా మొదటి మరియు మూడో ఉదాహరణ బిడ్డలను దీవిస్తారు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లుగా, కావున బిడ్డలారా, మీరు దీవించబడి ఈ భూమిపై బహుకాలము క్షేమంగా జీవించాలంటే మీ తల్లిదండ్రులను గౌరవించండి. ముగింపుగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి యెహోవా, ఆధునిక కాలంలో యవ్వనులు మీరు అనుగ్రహించిన 4వ ఆజ్ఞ, మీ తల్లిదండ్రులను గౌరవించుదురుగాక అను ఆజ్ఞను మీరుతున్న వారందరినీ క్షమించండి. వారి బలహీనతలను, తప్పిదములను గుర్తిరిగి వాటి నుండి మీ దైవశక్తితో విముక్తి పొంది మీ దీవెనలకు యవ్వనులందరినీ పాత్రలను చేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఎవరైతే యవ్వన ప్రేమలో ఉన్నటువంటి బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులకు విధేయిస్తారో ఆ యవ్వనులందరినీ తండ్రి యెహోవా దీవించి కాచి కాపాడుతూ ఎక్కువ కాలము సుభిక్షంగా జీవించినట్లుగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. అంతేకాకుండా ఇప్పుడు ఈ మెసేజ్ విన్నటువంటి యవ్వన ప్రేమలో ఉన్నటువంటి బిడ్డలు ఎప్పుడైనా ఈ సంఘటనలను బట్టి మారిపోయి తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి యొక్క మానసిక ఉల్లాసమునకు దోహదపడతారని ఆశిస్తూ వాక్యమును ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించుదురుగాక. ఆమెన్.